మనం రోజు టీవీల్లో, పేపర్‌లో ఎన్నో కుంభకోణాలు, స్కామ్‌లు చూస్తుంటాం. ఆ రాజకీయ నాయకుడు అక్రమంగా ఇన్ని వేల కోట్లు సంపాదించాడని, ఈ బిజినెస్ మ్యాన్ అక్రమంగా ఇన్ని వందల కోట్లు సంపాదించాడని, పొద్దున పేపర్ చదువుతూ, సాయంత్రం కాఫీ తాగుతూ అటువంటి వాళ్ళని తిట్టుకుంటాం. వారం తర్వాత మళ్ళీ కొత్త స్కామ్ వస్తుంది. పాతవి మర్చిపోయి కొత్త వాటి గురించి మాట్లాడుకుంటాం. మళ్ళీ వారం పోతే దీని గురించి కూడా మర్చిపోతాం. కానీ ఇన్ని వందల వేల కోట్ల డబ్బు ఎక్కడుంది? ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టారు? ఆ డబ్బు మనకే దొరికితే ఇదే డౌట్ ఒకడికి వచ్చింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఆ డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల తర్వాత ఒక ప్లాన్తో హైదరాబాద్లో దిగాడు. వాడే సత్య. एक पास पास दे दो भाई। क्या रे अलवेला कैसा चल रहा है? अच्छा चल रहे भाई। ఏం గీండే నిలబడతావా? లోపల రా భాయ్, మందే పాన్ షాప్ ఇంకా మూడు ఉన్నాయి మొత్తం సిటీలో. రాజు భాయ్ కైసే హై? क्या చిచ్చా కనిపిస్తలేవు, ఏడికి పోయినావు? నేనే అడిగిపోయినా, గీండే ఉన్నా, ఇంతలా ఉన్నా అయినా కనిపిస్తలే. డాక్టర్ చూపించుకో రాజు భాయ్. పిచ్చా దో చాయ్ లేకే ఆవ్. ఏంది గడ్డ మించినవు? లైఫ్ ఫెయిలురా? ఎట్లుంది నీ సాఫ్ట్వేర్ జాబ్? జాబ్ వదిలేసి 7 నెలలు అవుతుంది. ఎందుకు, ఏమైంది? నేను ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. కంపెనీయా? నాకు తెలుసు భాయ్, నువ్వు దమ్మున్నాను అని. ఈ అబ్బా ప్రతి ఒక్కడు సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతుండు. మా గలీలో పరమేష్ గాడు తమ్ముడు, నా ముందు బచ్చాగాడు, చెడ్డీలు వేసుకుని తిరిగేటోడు, అమెరికా పోయి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టిండట. నెలకు 2 లక్షలు పంపుతుండట. మా బేకారు పరమేష్ గాడు ఆడు తమ్ముడు పైసలతోటి మొన్ననే ఇన్నోవా కారు కొన్నాడు. నవ్వుతోంది భాయ్, నిజం. చలో చలో రూమ్ పోయి మాట్లాడుకుందాం. ట్రాఫిక్ ఎక్కువ ఉంది రూట్లో, షార్ట్కట్లో పోదాం. ఏమో రోడ్ అంతా గుంతలు గుంతలు ఉంది భాయ్. అబ్బే సాలే, దమ్ముంటే ఆడే ఆగురా. भाई साहब आपने क्या बोला? पैंचोद फिर से बोलो। पैंचोद। वैसे तो मेरी कोई बहन नहीं है, मैंने अभी अभी आपको भाई बोला। अगर आपकी कोई बहन है तो उसको छोड़ लेना। अबे साले रुक, तू हीरो समझता है क्या? तेरे बहन को चोदने के लिए मैं शाहरुख खान बन के आऊं क्या? गाड़ी तुम लोग चलाते, गाड़ी क्यों माँ बहन को देता बे? बहन जी को मेरी तरफ से सॉरी बोलना। अरे बाप, बेंगलुरु भाई इंत वायलेट అయిపోయినావు ఇంద్ర भाई. चलो चलो जल्दी निकलो. రూమ్లో ఏమైనా కొత్తగా కనిపిస్తుందా? కంప్యూటర్ దీని అమ్మ. ఇది వచ్చిన తర్వాత సినిమా టాకీస్ కూడా బంద్ చేసిన. ఫస్ట్ డే టికెట్లలో లేదేం లేదు. సినిమా రిలీజ్ అయిన తెల్లారే మా తమ్ముడుగా డౌన్లోడ్ పెడతాడు, మనం ఆరాంసే రాత్రి మందాదు సినిమా చూడొచ్చు. ఎవడు కనిపెట్టిండో కానీ ఆని కాలు ముక్కాలు పోయి.
అనిపించిందా దొరకట్లేదు. హలో, రాత్రి మహేష్ బాబు సినిమా ఆడబెట్టినరా? కనబడట్లే. ఎక్కడుంది భయ్? చిచ్చా, మనం మాట్లాడాలి. చెప్పు. ఇందాక చెప్పాను కదా, నేను ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. నేను ఒకటి అడుగుతా, ఏమనుకోగా? అడుగు. మా తమ్ముడు తెలుసు కదా, రాజేష్ వాడు. మొన్ననే 10th ఫెయిల్ అయింది. అయినా సరే కంప్యూటర్లో మస్తు దిమాకు ఉంది. ఇప్పుడు చూడు, అదేంది నోట్బుక్, ఫేస్బుక్, ఏదో ఒకటి పైకానా బుక్. ఎప్పుడు చూడు దాని ముందు కూర్చొని పోర్లను పటాయిస్తాడు. కానీ మస్తు కంప్యూటర్ నాలెడ్జ్ వే మావానికి. 40,000 పెట్టి ఐఫోన్ కొన్నాడు. ఎప్పుడు దాని ముందు కూర్చొని ఒత్తుకుంటా ఉంటాడు. A to Z మీ సాఫ్ట్వేర్ చేసే పనులని చేస్తాడు. ఒకసారి ఏమైందో తెలుసా? నేను రూమ్కి వచ్చేసరికి మా వాడు ఫోన్లో ఫుల్ బూతుబొమ్మలు చూస్తుండు. ఇంకోసారి ఇట్లా చూసినావు అనుకో చెమడా తీస్తా అని చెప్పిన. అయినా ఏముందిలే బాయ్, ఇవాళ రేపు అసెంబ్లీలోనే బూతుబొమ్మలు చూస్తారు దొంగ నా కొడుకు. నువ్వు మనోనివి కదా అని నీకు చెప్తున్నా, ఏమనుకో. జర మీ కంపెనీలో మా తమ్మునికి ఏదైనా జాబ్ ఇవ్వాలి, జర నామకం చూసి. చిచ్చా, నేను హైదరాబాద్ వచ్చింది ఇక్కడ మాఫియా స్టార్ట్ చేయడానికి. నేను మజాక్ చెయ్యట్లే చిచ్చా. నువ్వేం మాట్లాడుతావు నాకు అర్థమవుతలే. నువ్వు నెలకు ఎంత సంపాదిస్తావు చిచ్చా? ఖర్చులు పోను 10,000 మిగులుతాయి. అదే 2 సంవత్సరాల క్రితం నువ్వు రౌడీ షీటర్గా ఉన్నప్పుడు ఎంత మిగిలేదు? కనీసం 50,000 మిగిలేది. అందుకే చిచ్చా, నీలాంటి వాళ్ళ కోసం హైదరాబాద్లో మాఫియా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కార్పొరేట్ స్టైల్లో మాఫియా కోసం కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. బెంగళూరులో TV9 రాదా? ఏపీ పోలీసులు స్టేట్లో క్రిమినల్స్ కూర్చోబోయిస్తారు తెలుసా? రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు లేరు, విజయవాడలో రౌడీలు లేరు, హైదరాబాద్లో గూండాలు లేరు. నువ్వు వచ్చి ఏం చేస్తావు? వాళ్ళు లేరు కాబట్టే నేను వచ్చాను. అయినా నువ్వు చెప్పిన రౌడీలు, గూండాలు, ఫ్యాక్షనిస్టులు ఎప్పుడో తల ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యారు. పోలీసులు మాత్రం రౌడీలు లేరు, గూండాలు లేరు అని గర్వంగా చెప్పుకుంటున్నారు. పోలీసులు అంటే భయం లేదా నీకు? మన స్టేట్లో పోలీసులు క్రైమ్ చంపేసారు తెలుసా? చిచ్చా, ప్రపంచంలో ఏ పోలీస్ అయినా క్రిమినల్నే చంపుతాడు, క్రైమ్ని ఎవడు చంపలేడు. సింగిల్ లైన్లో చెప్పాలంటే క్రైమ్కి, పేదరికానికి చావు లేదు. అసలు ఈ ప్లాన్ ఏంది భయ్? ఇప్పుడు దారిలోకి వచ్చా చిచ్చా, చెప్తా విను. మన రాష్ట్రంలో 3 ప్రధాన పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ గెలిచిన ప్రతి ఎమ్మెల్యే దగ్గర యావరేజ్గా 100 కోట్ల అక్రమంగా సంపాదించిన డబ్బు ఉంది. కొంతమంది దగ్గర దానికన్నా చాలా ఎక్కువ కూడా ఉంది. వాళ్ళకి సంపాదించడం ప్రాబ్లం కాదు, దాచిపెట్టుకోవడమే ప్రాబ్లం. అందుకే అప్పుడప్పుడు పోలీసులకి లారీల్లో, ఆటోల్లో బస్తాల కొద్ది డబ్బు దొరుకుతుంది. అంతేకాకుండా కొంతమంది ఈ డబ్బుని బినామీ పేర్లతో దాచుకుంటారు. కొంతమంది ట్రస్టులు ఓపెన్ చేసి లీగల్గా దాచుకుంటారు. మరి కొంతమంది అయితే పాదయాత్రలు, ఓదార్పు యాత్రల పేరుతో ఆ డబ్బుని ఖర్చు పెడుతుంటారు. అది అందరూ తెలిసిన విషయమేగా. స్టేట్లో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీల్లో 100 మందికి పైగా అవినీతి పరులేదు. పైకి చెప్పుకోలేరు కానీ ఒక్కొక్కడి దగ్గర 100 నుంచి 1000 కోట్ల బ్లాక్ మనీ ఉంది. మొత్తం కలిపితే ఎంతో తెలుసా? నాకు లెక్కలు రావు భయ్. వచ్చినా నువ్వు లెక్క పెట్టలేవు, ఎందుకంటే అవి కొన్ని వేల కోట్ల రూపాయలు. నేను వచ్చింది ఆ వేల కోట్ల డబ్బు కోసం. చూడు భయ్, నీ బాధ నాకు అర్థమవుతుంది. నువ్వు అన్నట్టే కంపెనీ స్టార్ట్ చేద్దాం. కానీ పొలిటీషియన్స్ ఎందుకు భయ్? బిజినెస్ చేసుకునే వాళ్ళని టార్గెట్ చేద్దాం. చిచ్చా, మన దేశంలో పాలిటిక్స్ని మించిన ప్రాఫిటబుల్ బిజినెస్ లేదు, పొలిటీషియన్స్ని మించిన పెద్ద బిజినెస్ మెన్స్ లేరు. అందుకే నా టార్గెట్ ఈ పొలిటీషియన్స్. కానీ అన్ని వేల కోట్లు ఉన్నోళ్ళు ఎంత సెక్యూరిటీ పెట్టుకుంటారో తెలుసా భయ్? మనం అందరినీ టార్గెట్ చేయట్లేదు, వీళ్ళలో టాప్ 3 మాత్రమే. అందులో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ఇండస్ట్రియలిస్ట్. వీడు కూడా ఒకప్పటి ఎక్స్ రాజ్యసభ ఎంపీఏ. నా రీసెర్చ్ ప్రకారం వీళ్ళ ముగ్గురు దగ్గర కలిపి దాదాపు 10,000 కోట్ల బ్లాక్ మనీ ఉంది. మన ప్లాన్ ఏంటంటే
వీళ్ళ ముగ్గురిని కిడ్నాప్ చేసి ఆ 10,000 కోట్లలో 50% అంటే దాదాపు 5,000 కోట్లు సంపాదించాలి. ఇదంతా వారం రోజుల్లో జరగాలి. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఒక ఎమ్మెల్యే అపాయింట్మెంట్ దొరకడానికి 6 నెలలు పడుతుంది. వారం రోజులు ముగ్గురిని ఎలా కిడ్నాప్ చేస్తావు? అపాయింట్మెంట్ ఎందుకు చిచ్చా? మనం ఏమైనా ఇంటర్వ్యూ తీసుకోవాలా? మనం చేసేదే కిడ్నాప్. కరెక్ట్గా చేస్తే 10 నిమిషాల్లో అయిపోతుంది. సరే, నువ్వన్నట్టే అనుకుందాం. కిడ్నాప్ చేయాలంటే ఎంత ప్లాన్ చేయాలో తెలుసా? ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఎప్పుడైనా గన్ను పట్టుకున్నావా నువ్వు? సరిపోతాయా? ఫుల్ ప్లానింగ్తో వచ్చినావులే. మనకొక టీం కావాలి. ఏ క్రికెట్ ఆడతావా? చిచ్చా, నేను సీరియస్. సారీ భాయ్, ఎంతమంది కావాలి? మన కంపెనీలో నీతో నాతో కలిపి 7 ఉంటారు. నేను ఆల్రెడీ ఒకరిని వెతికాను. మిగతా 4 సాయంత్రం లోపు నువ్వు తీసుకురావాలి. 7 ఎందుకు? 7 నా లక్కీ నెంబర్. సాయంత్రం కల్లంటే కష్టం. అయినా ఒక్క గన్నుతో మాఫియా నడపలేము. మనకి ఇంకా గన్నులు కావాలి. చంపాలని డిసైడ్ అయ్యేవాడికి కొత్తగా నన్ను ఆప్షన్ ఎందుకు చిచ్చా? వేసేయాలని డిసైడ్ అయినోడు ఎలా అయినా వేసేస్తాడు. అయినా మనకి పగ కోసమో పబ్లిసిటీ కోసమో మర్డర్ చేసేవాళ్ళు, ప్యాషన్తో ప్రాణాలైనా తీసేవాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడు. సరే, సాయంత్రం కల్లా చూస్తా. అసలు కిడ్నాప్ ఎలా చేస్తా?